పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సూపర్ 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల్ని అటకెక్కించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీపావళి సమయంలో ఆర్భాటంగా మొదలుపెట్టిన దీపం పథకం పెద్ద గ్యాసే అంటున్నారు లబ్ధిదారులు. రకరకాల ఆంక్షలు, కొర్రీలు విధించిన కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను విపరీతంగా తగ్గించేసింది. కొద్ది మందికి మాత్రమే గ్యాస్ బండలిచ్చి మిగతా వారి నెత్తిన బండారాయి పడేసిందని కూటమి ప్రభుత్వంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకుంది. తమ సూపర్ 6 హామీల్లో మరొకటి అమలు చేసేస్తున్నామంటూ టీడీపీ నేతలు తెగ హడావుడి చేశారు. దీంతో గ్యాస్ ఉచితంగా తమ ఇంటికి వచ్చేస్తుందని ఆశపడిన లబ్ధిదారులకు ఉచితానికి ప్రభుత్వం వేస్తున్న కొర్రీలు చూసి దిమ్మ తిరిగిపోతోంది. ఉచిత సిలిండర్లు అందరికీ కాదని, కొందరికేనని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీపం పథకంలో గ్యాస్ పొందిన వారికే ఈ పథకం వర్తిస్తుందని మొదట్లో చెప్పారు. అనంతరం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే గ్యాస్ వస్తుందని చెప్పడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఉచిత గ్యాస్ పథకంపై ప్రభుత్వం నిబంధనల బండ వేయడంతో పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో వినియోగదారులు అనేక అవస్థలు పడుతున్నారు. బ్యాంకు ఖాతా ఫోన్ నంబర్, బియ్యం కార్డు ఫోన్ నంబర్ తేడా ఉన్నా చెల్లించిన నగదు ఖాతాలో జమయ్యే పరిస్థితి లేదు. అందులోనూ గత నెల 31వ తేదీలోపు బుక్ చేసుకోవాలని ఆర్భాటంగా ప్రకటించారు. ఎలా బుక్ చేసుకోవాలి అన్న విషయమై స్పష్టత ఇవ్వకపోవడంతో తొలి దశలో కొద్ది మంది మాత్రమే గ్యాస్ బుక్ చేసుకున్నారు. ఉచితమని ప్రకటించిన ప్రభుత్వం ఇన్ని రకాల కొర్రీలు ఎందుకు వేస్తోందనేది సామాన్యుల మదిని తోలుస్తున్న ప్రశ్న. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో నెరవేర్చని కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రచార ఆర్భాటం కోసం ఉచిత గ్యాస్ ఇచ్చేందుకు సన్నద్ధమైంది తప్ప ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.